మన ఎంతో సేవలు చేస్తూ పిల్లలకు విద్యను అభ్యసిస్తూ ఎంతో పేరు సంపాదించినటువంటి జమ్మమ్మకు బడిగించే చంద్రబాబు గారికి మరి మా ప్రధాన గారి నమస్కరిస్తూ మరి ఈరోజు పిల్లలందరికీ ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు మన కదిరి ఎమ్మెల్యే గారు పిల్లలందరికీ అంటే 10th ఇంటర్లో అన్ని సబ్జెక్టులలో కూడా హైయెస్ట్ మార్కులు అత్యధిక మార్కులు సంపాదించినటువంటి కాకుండా ప్రతి సంవత్సరం మాత్రం కాకుండా ఈ సంవత్సరం ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలకి 520 అండ్ అబవ్ మార్క్ వచ్చిన వాళ్ళకి ఇట్స్ ఎ పీస్ ఆఫ్ అప్రిషియేషన్. కానీ దీంతో మీ జీవితంలో ఏదో అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి ఆలోచన అయితే ఉండకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ ద అదర్ వే ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ ఫర్ దేర్ బ్రైట్ ఫ్యూచర్. అదే బాగా చదువుకుంటే మా వాళ్ళని గుర్తిస్తారు. బట్ మీరు నేర్చుకోవాల్సింది ఒకటే ఉంది, 4 ముక్కల్లోనే చెప్పేస్తాను. ఇందాక రిటైర్డ్ టీచర్ చెప్పినారు, పేరెంటింగ్ అనేది బ్యాక్వర్డ్నెస్ పేరెంటింగ్లో ఉండకూడదు. వీ షుడ్ గెట్ అప్డేటెడ్. మనం ఫస్ట్ తల్లిదండ్రులు అప్డేట్ అవ్వాలి. పిల్లల్ని మనం ఏ రకంగా మోల్డ్ చేస్తే వాళ్ళు ఆ రకంగా మోల్డ్ అయిపోతారు, ఏ రకంగా గైడ్ చేస్తే ఆ రకంగా గైడ్ చేస్తారు, ఏ రకంగా మనం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే అంటే చేయూతనిస్తే వాళ్ళు ఆ రకంగా ఎదుగుతారు. వీ షుడ్ గ్రూమ్ దెమ్, వీ షుడ్ నర్చర్ దెమ్. ఇది మన కనీస బాధ్యత. ఇందాక మీరు చెప్పింది అన్నదా భావించద్దండి. మీరు ఫోన్ పక్కన పెట్టమంటారు, ఫోన్ పక్కన పెట్టద్దండి. గెట్ అప్డేటెడ్ విత్ ద టెక్నాలజీ. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉండాలి. చెడిపోయేవాడు ఎక్కడైనా చెడిపోతారు. ఆ చెడిపోకుండా కాపాడుకోవడం అనేది పేరెంటింగ్. తల్లిదండ్రులు వాళ్ళ పోషణ కానీ, వాళ్ళకు తెలియజెప్పే విధానం కానీ, జీవితంలో వాళ్ళకు వచ్చే ఛాలెంజెస్ కానీ, చదువు ఎందుకు ఉపయోగపడుతుందనే ఆలోచన కానీ ఎప్పటికప్పుడు మీ పిల్లల మీద ప్రెజర్ కాకుండా ప్లెజర్గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత పేరెంటింగ్ మీద ఉంటుంది. ఎందుకంటే చదువు అనేది ఇట్ ఎన్హాన్సెస్ యువర్ గ్రాస్పింగ్ పవర్. మీ సంగ్రహణ శక్తిని పెంచేటువంటి ఆయుధం అది. చదువుకున్నటువంటి వాడికి చదువు లేనటువంటి వాడికి తేడా ఎక్కడ వస్తుందంటే, విషయాన్ని సేమ్ ఒకటే సబ్జెక్ట్ మీ దైనందిన జీవితంలో ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి పెళ్ళైన తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజంలోకి వస్తాం. అప్పుడు మనం చూసే సునిశ్చితమైనటువంటి దృష్టి, సంగ్రహణ శక్తి చదువుకున్నటువంటి వాటిలో బెటర్ ఉంటుంది. కాబట్టి చదువు అవసరం. 2 విచక్షణ అనేది డిస్క్రిషనరీ మేక్స్ లైఫ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి ఏమంటే ప్రతి ఆర్డినరీ లైఫ్ స్టైల్ ఒకరికి ఉంటుంది, అదర్వైజ్ లో లెవెల్ థింకింగ్ ఒకరికి ఉంటుంది, లో ఐక్యూ లెవెల్ ఒకరికి ఉంటుంది. కొంతమందికి బెటర్ ఐక్యూ లెవెల్, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తారు. ఆల్ ద టైం మీ పిల్లల గురించి మీరు ఆశించాల్సింది ఏమంటే చదువుకున్న తర్వాత బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలని ఆలోచనలు మీ పిల్లలు పెంచండి. బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ద సెన్స్ గొప్పవాళ్ళు కాదని కలలు కలడం తప్పు కాదు, కానీ ఆల్ ద టైం మీరు పేరెంటింగ్లో కూడా మా పిల్లలు మంచి వాళ్ళుగా ఉండాలనే ఆలోచనతో పెంచమని చెప్పేసి కూడా తల్లిదండ్రులు మీకు బహుశా కొంతమంది కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఉండొచ్చు. గొప్ప వాళ్ళకి మంచి వాళ్ళకి తేడా ఏంటంటే, మంచి వాళ్ళంతా గొప్పోళ్ళే కానీ గొప్ప వాళ్ళంతా మంచోళ్ళు కాదు. దురదృష్టవశాత్తు ఆల్ ద సక్సెస్ ఇన్ ఎనీవన్స్ లైఫ్, ఎవరి జీవితంలో అయినా ఒక విజయం అనేది మానిటరీ ఇష్యూస్ మీదే మెజర్ చేస్తాం. ఆర్థికంగా ఎంత బలంగా ఉంటే అంత గొప్పోడు, కానీ వాడు మంచోడు ఉండాల్సినటువంటి అవసరం లేదు. వారికి ఒక సామాజిక బాధ్యత ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ, పక్కన ఉన్నటువంటి స్నేహితుల గురించి కానీ, ఈ సమాజం గురించి కానీ, వాళ్ళు బతికేటువంటి జీవన విధానం మీద కానీ ఒక స్పష్టత లేకుండా కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్తో, అదర్వైజ్ సెల్ఫిష్గా ఉంటూ, లేదంటే పక్కనోడికి ఏం ఉపయోగపడదు, ఇవంతా నేను సంపాదించిందంతా నాకు తీసిపోతలే ఒక కాన్సెప్షన్స్తో లైఫ్ లీడ్ చేసేవాడు ఎప్పుడు కూడా మంచోడైతే కాలేడు. గొప్పోడుగా ఏదైనా సమాజం దృష్టిలో డబ్బు సంపాదిస్తే ఎలగలడేమో, లేకపోయినటువంటి స్థానానికి పదవుకోగలిగితే ఎలగలడేమో, కానీ మంచోడైతే కాలేడు. కాబట్టి మీ బిడ్డలకు చదువుతో పాటు జీవితంలో మంచిగా ఎదగలరా, మంచి మనుషులుగా ఉండాలనే ఆలోచన ఎప్పుడు కూడా చెప్పమని చెప్పేసి కూడా తల్లిదండ్రులందరినీ కూడా కోరుతాం. ఇప్పుడు జయప్రకాష్ వాళ్ళ ఆయన వ్యాపారం పెట్టించినాడు. వాళ్ళ చేంజ్ ఇంటూ డిఫరెంట్ అరీనా.
వ్యాపారం అనేది బండవాళ్ళంతో పనిలేదు. నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ అవుతుంది. ఇది ఇన్నోవేటివిటీ, భిన్నంగా ఆలోచన చేసి వినూత్నంగా ఆలోచన చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యాపారాన్ని మీరు ప్రమోట్ చేస్తే డబ్బు అదే పుడుతుంది. ఇన్వెస్టర్ వాడే వస్తాడు, మిమ్మల్ని ప్రమోట్ వాళ్ళే చేసుకొని ఆ ప్రోడక్ట్ మార్కెట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి మనం పోతున్నాము. కాబట్టి మీ పిల్లలకి ఫోన్ దూరం పెట్టుకోండి అని చెప్పాలి, పొరపాటు కూడా చెప్పదు. టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ నౌవేడేస్. మీకు ఇంకా ఒక విప్లవం రాబోతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక కొత్త పుంజలకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తెచ్చినటువంటి పరిస్థితులు మనల్ని మీరు ఒకసారి కోమటోలోనే గమనిస్తే మీకు ముద్దుటూరు కోమటోలోనే మీరు గమనించుకోండి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రొద్దుటూరు కోమటోలు అంటే. రెండో బొంబాయి అనేవాళ్ళు బంగారు వ్యాపారంలో అన్ని వేసి చేయనుకున్నారు. వడ్డీ వ్యాపారంలో మీ దగ్గర రాజకీయ నాయకులు వచ్చి కూడా 80 పైసలు రూపాయలు డబ్బులు తీసుకుపోతారు. బట్ స్టిల్ దే ఆర్ గెటింగ్ కన్ఫైన్ టు దట్ లెవెల్ ఓన్లీ. అక్కడికి ఆగిపోతా ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వచ్చినాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ అనేది కార్పొరేట్ సెక్టర్కి ఎదిగింది. దుకాణం మకాన్ బిజినెస్ ఏదైతే ఉందో అది అక్కడికి కొద్ది వరకే పరిమితంగా ఉంటుంది. మీ గడప దాటకుండా మిమ్మల్ని జీవితాన్ని అక్కడే ఆపేస్తా ఉంది. అయ్యగారు ముందర అంగంగా కూర్చుంటారు, వెనక సంసారం చేస్తారు. కానీ వ్యాపారం అనేది ఇప్పుడు మారిపోయింది. వాళ్ళు కూడా అవుట్డేటెడ్ అయిపోతున్నారు. వాళ్ళు కూడా సిస్టంలో ఇర్రెలవెంట్ అయిపోతున్నారు. మీ పిల్లల్ని ఇర్రెలవెంట్ సిస్టంలో కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పదే తల్లిదండ్రులు, ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చినారు కాబట్టి చెప్తున్నాను. పదే తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రపంచం పరిగెత్తేటువంటి వేగంలో మనం పుంజుకోకపోయినా, ప్రపంచం ఎలా ఆలోచన చేస్తోంది, ప్రపంచం ఏ గదిన పోతుంది అనే ఒక డైరెక్షన్ మిస్ అయినా కూడా దీని బిడ్డలు ఇర్రెలవెంట్. మీ బిడ్డలు ఇర్రెలవెంట్ అయ్యేటువంటి పరిస్థితులకు మీరు నెట్టేయండి. మీకున్నటువంటి పరిమితమైనటువంటి ఆలోచన విధానంతో ఫోన్ ఇస్తే చెడిపోతారు, సినిమా చూస్తే చెడిపోతారు, సిస్టమ్ ముందు కూర్చుంటే చెడిపోతారని ఒక మిస్కాన్సెప్షన్ నుంచి కమ్అవుట్ అవుతారు. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పినాడు, సహజ వనరులను కొద్దిమందే పెట్టుకున్నారు. ఇది వాస్తవం. సిస్టంలో బ్యూరోక్రసీలోనే ఎదుగులాంటి కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో తక్కువ ఉంటారు. ఐఏఎస్లు, ఐపీఎస్. మామూలుగా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ నాకు బంధువు ఉన్నాడు. ఆయన సంబంధాల కోసం చూస్తాను. సివిల్ సర్వీసెస్లో ఎవరైనా ఉన్నారా అని చెప్తే నాకు తెలిసి రాష్ట్రంలో ఒక రైతే దొరికారు. అది కూడా ఒక ఐఆర్ఎస్ అబ్బాయి. అంతకుముందు ఇప్పుడు దొరకలేదు. అంటే మనం వెనుకబాటుతనం అనేది పుట్టుకతో భగవంతుడి డెస్టినీలో మనకి ఇచ్చుండొచ్చు. ఎదిగే క్రమంలో మనం ఆలోచించే విధానంలో పొరపాటున కూడా చిన్నారులు చెప్తున్న వెనుకబాటుతనాన్ని రానియద్దండి. మనం ఎవరికంటే తక్కువ కాలంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు చెప్పేసేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను. నేను మొదటి తరం రాజకీయ నాయకుడు. జయప్రకాష్ గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకసారి నేను ఎలక్షన్స్కి వచ్చినా కానీ గెలవలేకపోయినా జయప్రకాష్. నేను 5వసారి పోటీ చేయడం పరిశ్రమం. మళ్ళీ ప్రస్తావిస్తున్న సోదరుడు వాళ్ళ చేతుల్లోనే పరిమితమే. మనం బాధపడితే ఎవరు రారు. మనం కష్టపడితే, పోరాడితే దాన్ని ఈ కష్టాల నుంచి అధిగమించాలా, ఏ రకంగా అధిగమించాలనే ఆలోచన మనకు వస్తే, ఎవడైతే దీన్ని కట్టుబాటు చేస్తున్నాడో, ఎవరైతే మనకంటే మెరుగ్గా జీవన ప్రమాణాలు కొనసాగిస్తున్నాడో వాళ్ళని చూసి మనకంటే ఎక్కడ బెటర్గా ఆలోచన చేయగలుగుతున్నాడు, ఎక్కడ మనకంటే మెరుగ్గా ఆలోచన చేయగలుగుతున్నాడు, వాళ్ళకంటే మెరుగ్గా మనం ఆలోచన చేయగలిగిన రోజే, వాళ్ళకంటే ఎక్కువ కష్టపడగలిగిన నాడే మనం మన కష్టాలను అధిగమిస్తామని వాస్తవం లేదని చెప్పేసి పిల్లలకు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థాట్ ప్రాసెస్ ఈజ్ ద లైఫ్, పర్సెప్షన్ ఈజ్ ద లైఫ్. జీవితాన్ని చూసే కోణం కానీ, జీవితాన్ని చూసేటువంటి దృక్పథం కానీ, మీరు ఆలోచించే విధానం కానీ, మీ జీవితాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని, మా అందరిలో కూడా మమ్మల్ని అందరినీ వెంటాడినటువంటి వెనుకబాటుతనాన్ని, మమ్మల్ని అందరినీ కూడా పరిమితం చేస్తున్నటువంటి వెనుకబాటుతనాన్ని అధిగమించేటువంటి అవకాశాలు ఈ తరం పిల్లలకు ఉన్నాయి. కాబట్టి మీరు అధిగమించగలుగుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకని నా బాధ్యత కానీ ఇక్కడికి వచ్చి మీకు అందరికీ కూడా తెలియజెప్పడం జరుగుతుంది. టైం ఉండేదే కాదు. వాస్తవంగా నాకు ఇబ్బందికరమైన పరిస్థితి రావడం అనేది కూడా, అయినా కూడా నా వంతు బాధ్యత. ఎందుకంటే
ఒక విజిబిలిటీ వచ్చేంత వరకు ఎదగడం అనేది చాలా కష్టం. విజిబిలిటీ వచ్చిన తర్వాత నేను ఏదైనా ఒక మామూలుగా ఒక పెద్ద కోటేశ్వరుడు ఉంటుంది, కొద్దిమందికి అది ఒక పిచ్చి, కొద్దిమందికి ఒక ఆశ. ఎందుకంటే సమాజంలో ఇది నన్ను గౌరవిస్తుంది, నన్ను ఒక ఉన్నత స్థానాన్ని కూర్చోబెట్టు. కొంతమంది ఆలోచించే విధానంలో కొద్ది తేడా ఉంటుంది. నాలంటారు సక్సెస్ ఈజ్ మెజర్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ. ఇందాకే చెప్తాను, విజయం అనేది ఎప్పుడు కూడా డబ్బు పరంగానే ఆలోచన చేస్తున్నారు. విజయం అనేది రకరకాలు ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వింత కానీ వాస్తవం కానీ ఏంటంటే, నువ్వు విజయవంతంగా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత నువ్వు చెప్పితే 10 మంది ఉంటారు. అట్లా చెప్పకుండా నేను ఈ మాటలన్నీ ఏమీ కాకుండా నీకు చెప్తే వాడంతే చేతగానే ఆయన ఏదో చెప్పుకుంటా అంటాడు, అంటే వాడు మరి చేతగాని మాటలు వాడి మాటలు పడాయి అనుకుంటుంటారు. కాబట్టి డబ్బు అనేది కూడా, లేదంటే ఒక పదవి అనేది కూడా, ఒక స్థాయి అనేది కూడా, ఒక సక్సెస్ అనేది కూడా ఆ మనిషి మాట్లాడితే వింటుంది. కాబట్టి నా వంతు బాధ్యతగా ఈరోజు మీ ముందుకు వస్తానని చెప్పేసి ఎవరికైనా కూడా నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడడం వల్ల తీసుకుంటే కూడా వేదిక నుంచి దాన్ని క్షమాపణలు కోరుకుంటూ బిడ్డల కోసం చెప్తున్నా, బాధ తరాల కోసం చెప్తున్నా. మేము పడితే కష్టాలు మా బిడ్డల కొరకు చెప్తాను, అంతేగాని ఉద్దేశం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాకు వేరే మీటింగ్ కూడా ఉంది దూరంలో, మళ్ళీ నేను కదిలిపోయేసి కర్నూలు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా వంతుగా ఈ వెలుగుబాటుతనంలో నుంచి నేను నేర్చుకున్నటువంటి పాఠాలు నాకు అవకాశం వచ్చినప్పుడల్లా మన బిడ్డలకు అందించడానికి సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.